indicators which are from నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతల ఫణి సునీత శ్రీనివాసరెడ్డి ఓటర్లను మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. మాజీ కౌన్సిలర్గా అధికారంలో లేకున్నా వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఇక తాను చేస్తున్న అభివృద్ధిని సాక్ష్యాలతో నిరూపిస్తారని, ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈసారి కూడా తనను గెలిపించాలని వార్డు ప్రజలను వేడుకున్నారు. అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. ఇంతకు ముందు కూడా ఇక్కడ నేను సిట్టింగ్ కౌన్సిలర్ని, ఇప్పుడు కూడా నేను మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. కానీ పోయినసారి నేను కౌన్సిలర్గా అయినప్పుడు చేసిన పనులు గణేష్ మొత్తం వాళ్ళు మా ఫస్ట్ బాడీ తెలుసుకుంటారు. కనుక నేను దయచేసి వాస్తవాలను నమ్మండి. ఇప్పుడు ప్రతిదీ ఆయన వచ్చి మీ అందరితోటి కూడా చెప్పిండు, నేను నా చెల్లెని గెలిపిస్తే నేను అన్ని పనులు మీ వార్డులో ఎట్లాంటి సమస్యలు లేకుండా చూసుకుంటా అనేది. అందుకే నేను అందరికీ పెడుతున్నా. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి, ఎంపీ గారి సహాయ సహకారాలతోటి, సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి అభివృద్ధి చేస్తా అనేది నేను అందరికీ వాగ్దానం చేస్తున్నా. అది అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. ఇంతకు ముందు కూడా ఇక్కడ నేను సిట్టింగ్ కౌన్సిలర్ని, ఇప్పుడు కూడా నేను మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 9 వార్డుల్లో బీజేపీ అభ్యర్థి పటోళ్ల సుగుణకర్ తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుందన్నారు. ఇక నేషనల్ హైవేలు, ఆర్ఆర్ఆర్, ప్రతి కుటుంబానికి 5 కిలోల రేషన్ బియ్యం వంటి పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయన్నారు. ఇక నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి అంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 9వ వార్డు నుండి పట్ల సుగ్నాకర్ నిలబడ్డాడు. ప్రజల ఆశీర్వాదం కోరనికి ఇక్కడ డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. అవినీతిని అంతం చేసి అభివృద్ధి ముందు తీసుకోవాలంటే నాకు వెంబడి నేను ఉన్నాను. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఏ విషయంలో అయినా కానీ యాజ్ ఏ ఎమ్మెల్సీగా నేను వెంబడి ఉంటాను. అదేవిధంగా అన్న మాజీ ఎమ్మెల్యే అన్న కూడా వెంబడి ఉంటాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా కాలనీ పెద్దలందరూ ఉంటారు. దయచేసి మీరందరూ సుగ్నాకర్కు ఆశీర్వదించి ఓటేయాలి. భారతీయ జనతా పార్టీ 2వ నంబర్ మీద ఓటేయాలని కోరుతా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొరెడ్డి జయ శ్రీనివాస్ తనపై జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. తాను గెలిస్తే లోకల్లో ఉండనని ప్రత్యర్థులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తాను చచ్చేంత వరకు ఇదే ప్రాంతంలో ఉంటానని హామీ ఇచ్చారు. ఇక వార్డు అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తారన్నారు. ఈ సందర్భంగా నేడు వార్డులో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శంకరయ్య పాల్గొన్నారు. నేను ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ నా డబ్బు పోయినా కానీ బాధపడలేదు. ఎవరిని కూడా నా మొదలు ఒక్కరు కూడా విమర్శించలేదు. మా గెలవడం కూడా లాస్ట్ చివరి అవకాశమే. మనము నిలబడకపోయినా మన ఊరికి పోవాల్సిందే, ఇక్కడ ఊరిలో ఉండవలసిందే. పట్టణంలో మనకి ఏం లేదు. నమస్కారం, నా పేరు పొరెడ్డి శ్రీనివాస్. ఆలేరు మున్సిపల్ ఆలేరు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చేస్తా ఉన్నాం. ఇట్లాగే ఈ ప్రాంతంలోని అభివృద్ధి కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని చైర్మన్ అభ్యర్థిని గెలిపించాలని కోరుచున్నాం. అన్ని మాటలు చెప్పినా కానీ నేను ఒకటే నిర్ణయం తీసుకుంటే నేను మాట్లాడడం కాదు. నేను ఏ మాట మీద ఆ మాట మీద కట్టుబడి ఉండే మనిషిని, ఇక్కడ చెట్టు మనిషిని, కానీ ఎవరు కూడా విమర్శించా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మోర్తాల సునీత రమణారెడ్డి పలు అభివృద్ధి హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పెంచుతామని తెలిపారు. ఆలేరులో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటుగా బీసీ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇక ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని, వినాయక మండపాలు నిర్మిస్తామని తెలిపారు. వార్డు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు.
నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నా పేరు మోర్తల సునీత రమణారెడ్డి. నేను 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు మున్సిపాలిటీ నుంచి పోటీ చేస్తున్నాను. గతంలో కూడా నేను ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ గా ఎన్నికయ్యాను. ఆ ఎన్నికైనప్పుడు ఏవేవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ నేను నిర్మిస్తాం. ఇది మనకి ప్రతి సంవత్సరం వినాయక చవితికి టెంపరీగా షెడ్స్ అన్నవి వేయించుకుంటుంటాం వినాయక నవరాత్రుల కోసం. ఆ వినాయక నవరాత్రుల కోసం ప్రత్యేకంగా పర్మనెంట్ గా మనకు గాని ఆ కాలనీలో యువత అన్నది ముందుకొచ్చి ఒక స్థలాన్ని అన్నది కేటాయిస్తే ఆ ఏరియాల్లోని ఖచ్చితంగా పర్మనెంట్ వినాయక మండపాలు అన్నవి కట్టిస్తాం. నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నా పేరు మోర్తల సునీత రమణారెడ్డి. నేను 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు మున్సిపాలిటీ నుంచి పోటీ చేస్తున్నాను. గతంలో కూడా నేను ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ గా ఎన్నికయ్యాను. ఆ ఎన్నికైనప్పుడు ఏవేవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ నేను నిర్మిస్తాం. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం కాట్తాల మండలం అల్మాస్పల్లిలో తెలంగాణ ద్వితీయ వార్షిక దేశీయ విత్తన పండుగ ప్రదర్శన ఘనంగా కొనసాగుతుంది. ఇక కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భారత బి స్వరాజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన గత 3 రోజులుగా కొనసాగుతుంది. సుమారు 50 స్టాళ్లలో కనుమరుగవుతున్న దేశీయ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. ఈ పండుగకు 20 రాష్ట్రాల నుంచి రైతులు, వ్యవసాయ అభిమానులు హాజరై విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక ప్రదర్శనలో ఎయిర్ ఫోటాటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే వైన్ టమాటా, గాంధారి, మిరప, ఎర్ర బెండకాయ, రంగురంగుల వంకాయలు, దేశీ మొక్కజొన్న విత్తనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక సహజ వ్యవసాయం, దేశీ విత్తనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ పండుగ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కన్వీనర్గా పనిచేస్తున్న నారాయణపేట డిస్టిక్ మాది. సో ఇక్కడ ఈరోజు సిజిఆర్ అండ్ భారతీయ బీ స్వరాజ్ మంచి వాళ్ళు ఏర్పాటు చేసిన సీడ్ ఫెస్టివల్ చూడడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో రకాల అంటే ఇంతవరకు విధానం మనం అంతరించిపోయే దశలో ఏర్పడినాయి అవన్నీ కూడా. సో అవన్నీ కోల్పోతున్నాం మనం. సో వాటిని రక్షించడం కోసం వీళ్ళు చేస్తున్న కృషి, ఇక రైతులు చేస్తున్న కృషి కూడా మనకు అభినందనీయంగా చెప్పవచ్చు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల రసాయనమయం అయిపోయి వాళ్ళ వ్యాధులు, జబ్బులు, క్యాన్సర్లు వంటివి ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లా కాకుండా ఉండాలి అంటే మన దానికి మూలాధారమైన విత్తనాన్ని పరిరక్షించుకోవాలి. మన దేశీయ విత్తన సంపదను కాపాడుకోవాలి. జన్యుపరమైనవి, సంకరపరమైనవి విత్తనాలతోటి రసాయనమై ఆహారం పాడవుతుంది, భూసారం కూడా నశిస్తూ ఉంది. తద్వారా ఉత్పత్తులు కూడా సరిగ్గా ఉండట్లేదు. దీనికి వైపు నేల సారాన్ని సంరక్షించుకొని మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆస్కారం కల్పిస్తుంది. కనుక ఇది అవసరమైతే జిల్లా స్థాయిలోకి కూడా ఈ విత్తన పండుగల్ని, కార్యక్రమాలని, ఈ విత్తనోత్సవాల్ని తీసుకెళ్లాలనే మాట పెద్దలు చెప్తా ఉన్నారు. వీటన్నిటినీ అందరూ గ్రహించి ఇక్కడికి ప్రత్యక్షంగా రాగలిగిన వాళ్ళు వచ్చారు. రాలేని వాళ్ళు ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఈ పండుగ ప్రాశస్తాన్ని, ఈ విత్తనాల గొప్పతనాన్ని, ఈ స్వదేశీ అండ్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల యొక్క మేలు రకాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూకంటి సంపత్ అభివృద్ధి హామీలు ఇచ్చారు. అధికార పార్టీకి ఓటేస్తేనే వార్డులో అభివృద్ధి సాధ్యమవుతుందని, అధికారం లేని వారిని గెలిపిస్తే అభివృద్ధి శూన్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సహాయ సహకారాలతో 11వ వార్డును అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తారని ఓటర్లను కోరారు. మున్సిపల్ 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జూకంటి సంపత్ నా పేరు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, అందరు చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది. అధికారం లేని పార్టీకి ఓటేస్తే అది మీకు అభివృద్ధి అనేది కుంటిపడుతుంది. ఇందిరా మిల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సమస్యలకు నేను ముందండి నడిపిస్తా. వీధి దీపాలు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, మన వాటర్ కావచ్చు. మా వార్డులో ఇంతవరకు కృష్ణా వాటర్ సంబంధించిన పైప్ లైన్ సగం వరకు వేసిరు. ఆ సగం వరకు పూర్తి చేస్తానని మాటిస్తున్నాను. ఎమ్మెల్యే ఐలన్న గారి సహకారంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి వార్డు అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. మున్సిపల్ 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జూకంటి సంపత్ నా పేరు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, అందరు చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతం కృష్ణ పలు హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే వార్డులోని వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఇక వృద్ధులు పింఛన్ కోసం ఇబ్బంది పడకుండా వార్డులోనే సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే మహిళల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరోగ్య సేవలు అందిస్తానన్నారు. వార్డులో కనీస మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. నేను పంతం కృష్ణ,
ఆలేరు మున్సిపాలిటీలోని 11వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ అధిష్టానం మళ్ళీ నాకు టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. కావున ఓట్లందరూ నాకు ఓటేసి గెలిపించగలరు. ఎందుకంటే మా టౌన్ లో గతంలో కొన్ని పనులు జరిగినాయి. ఈసారి పూర్తిగా అండర్ డ్రైనేజీ ఏర్పాటు కూడా చేస్తాము. మహిళలకు వైద్య శిబిరం పెట్టి వాళ్ళకు కూడా చేయించి కావున నాకు ఓటు వేసి గెలిపించగలరని ప్రతి ఒక్క ఓటర్ నేను పంతం కృష్ణ, ఆలేరు. తూఫ్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 387వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక గ్రామంలోని 6వ వార్డులో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 2010-11 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి చీపురలతో పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఆదివారం గ్రామంలో 2 గంటల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటుగా ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, యువత పాల్గొన్నారు. భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మరియు ఇక్కడ సంధానమైనటువంటి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో మేకిన్ యువతతో పాటు మరి పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి అందరి ధ్యేయం ఒకటే, మనకు లేకుండా కూడా మనము పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి అటు అవార్డులతో పాటు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి రోగాల జరిగినా చేరకుండా మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ కూడా మన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా మేము 15 సంవత్సరాల మా పూర్వ స్నేహితులందరం కలుస్తున్నాం మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఈరోజు మా సర్పంచ్ గారు అందరికీ సూచించడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 387వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆదివారం 9 గంటల నుంచి మొదలుపెట్టి మేము 6వ వార్డులో చేయడం జరిగింది. 6వ వార్డు మరియు దాని పరిసరాల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, గ్రామ పంచాయతీ ప్రహార. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఉన్న విద్యుత్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూములపై కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 119లోని 131.05 ఎకరాల భూమిని 1968లో చట్టబద్ధంగా కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ ఆమోదించిన లేఅవుట్ ప్రకారం 716 మంది సభ్యులకు ఫ్లాట్ రిజిస్టర్ చేస్తున్నట్లుగా తెలిపారు. హైకోర్టు పలు తీర్పుల్లో సొసైటీ హక్కులను సమర్థించినప్పటికీ భూ ఆక్రమణదారులు ఫ్లాట్ మార్కింగ్ రాళ్లు ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు లేవని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి. విద్యుత్ హౌసింగ్ సొసైటీ, ఈ సొసైటీ ల్యాండ్ అండి. ఇది 1982లో రిజిస్ట్రేషన్ అయింది. ఐలాపూర్ విలేజ్ లో. ఇది అమీన్పూర్ ఇదంతా చుట్టుపక్కల అంతా పంచాయతీ, గ్రామ పంచాయతీ సొసైటీ లేఅవుట్, అప్రూవ్డ్ లేఅవుట్. ఇది 711 మంది మా దగ్గర మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 300 మంది ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కాలం చేసుకున్నారు. సో ఇదంతా కోర్టు కేసులో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు డిక్లేర్ చేసి ఇంత గవర్నమెంట్ సబ్ కలెక్టర్ ఒకసారి ఆర్డర్ ఇచ్చారు. దానికి ఏమనంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక లైన్ రాశారు. వాళ్ళు పేడ్ వస్తున్నారు. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశాము, ఎంఆర్ఓ కంప్లైంట్ చేశాము. 2 సార్లు సర్వే చేశారు ఎంఆర్ఓ వాళ్ళు. ఎంఆర్ఓ వాళ్ళు కూడా చెప్పారు ఇదంతా కబ్జా చేశారండి అని. వాళ్ళ సర్వేయర్ కూడా చెప్పారు. అయినా కూడా వాళ్ళకి తెలిసిన తర్వాత మొన్నటి వరకు ఇక్కడ వరకు ఉండే సర్వే ఇంకా జరిగేసి ఇంకొక 200 మీటర్లు జరిగేసి లోపలికి వచ్చేసారు. అక్కడ ఈ కార్నర్ లో గవర్నమెంట్ వేసిన చందమామ బండ గుర్తుండే. నిన్న రాత్రి 1 గంటకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది. రెవెన్యూ వాళ్ళు చెప్పారు, ఎవరు చెప్పారో మాకు తెలీదు. ఏదైతే గుర్తుని చెరిపేసారు సార్. వీళ్ళు ఉన్న గుర్తులు చెరిపేస్తారు, బలవంతంగా చేస్తున్నారు. ఈ రోజు మేము అనుకోకుండా మీటింగ్ ఇది ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము, ఈ రోజు చేశాము. మా మెంబర్లు కూడా భరించలేకుంటున్నారు ఈ ఆకృత్యాలని. ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు. కలెక్టర్ గారు కూడా చెప్పాము. మేడం ఏమన్నా మా అందరి ముసలాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని కాపాడతారని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి సార్, మీరు ప్రజావాణి తీసుకొచ్చారు. స్టార్టింగ్ లో మీకు ఒక కంప్లైంట్ ఇస్తే మొత్తం ఉనికిపోయింది ఇక్కడ ఏరియా. తర్వాత ఇప్పుడు ప్రజావానికి మేము కంప్లైంట్లు ఇచ్చి విసిగిపోయాం సార్. అసలు ఎటువంటి చలనం లేదు. మీరు తీసుకొచ్చిన హైడ్రా వీళ్ళని ఒక భరతం పడితే గానీ ఈ మీ రాజ్యంలో అందరికీ మేలు జరుగుతుందని నమ్ముతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
हमारे फेवर में कोर्ट में भी 2-3 मरतबा आ गया हाई कोर्ट में। अब ये जो है उसको प्लाटिंग करके जो है सो हम कब्जा लेंगे बोले तो दूसरे लोग आके कब्जा कर ले रहे। 40 साल से उसको बुढ़े कई 50% लोग तो मर गए उसमें से 40-50%। अब जो बाकी है वो भी 80-90 को पहुंच के है। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకింది మురళి పలు అభివృద్ధికి హామీలు ఇచ్చారు. ఇక ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సహాయ సహకారాలతో వార్డును అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలిపారు. ముఖ్యంగా చేనేత కార్మికులు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారన్నారు. వారి సమస్యల పరిష్కారం జీవనోపాధి మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఓటర్లకు హామీ ఇచ్చారు. వార్డులో మౌలిక వసతుల బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. అందరికీ అర్హులైన అందరికీ చరిత్ర పింఛన్లు అందరికీ ప్రయత్నం చేస్తా. అదేవిధంగా సంపత్తికి మంచి చెడుకు అందరికి అందుబాటులో ఉంటా. ప్రధానంగా ఇక్కడ చేనేత వృత్తి ఉన్నది. చేనేత వృత్తిలో ఉన్న అనేక మంది వృత్తిలో సరైన ఉపాధి ప్రాంతాలు పోతున్న సందర్భాలున్నాయి. వాళ్ళకు కూడా సరైన ఉపాధి రావడం కోసం ప్రభుత్వ పథకాలు తీవ్రంగా అందించి ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తా కోరుతున్నా. Talking tree, కొత్త lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning time ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 17వ వార్డులో బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి నాగులపల్లి కవిత పవన్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇక 17వ వార్డును అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రజలు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉన్న 17వ వార్డు అభ్యర్థిని నాగులపల్లి కవిత పవన్ కుమార్ కోరుకుంటున్నాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగులపల్లి కవిత పవన్ గారు అనేసి వేరే పార్టీలకు ధీటుగా మేము ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాము. గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు అభ్యర్థి నాగులపల్లి కవిత పవన్ కుమార్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి. అందరికీ జై శ్రీరామ్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉన్న 17వ వార్డు అభ్యర్థిని నాగులపల్లి కవిత పవన్ కుమార్ కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ధీమా వ్యక్తం చేశారు. ఆలేరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్థిక సామాజిక భద్రత కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఉన్న ఆలేరు మున్సిపాలిటీలో మనం ఉన్నాము. 1వ వార్డు కౌన్సిలర్ సునీత శ్రీనివాస్ రెడ్డి గారి చేతి గుర్తు మీద ఓటు వేయాలని ఈ రోజు మేము ఇక్కడ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6 మున్సిపాలిటీలను మేము కైవసం చేసుకుంటామని ఈ ప్రజల యొక్క ఒక్కొక్కరు నెత్తి మీద 2 లక్షలు 3 లక్షలు నెత్తి మీద అప్పుల భారం మోపిండు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు ప్రజలు అందరికి తెలివి వచ్చింది. అందరూ వాళ్ళు ఏంటిదంటే ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నది, ఏ ప్రభుత్వము ద్వారా పనులు అయితే అనేది ప్రజలు ఈరోజు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము 6 మున్సిపాలిటీలు గెలుస్తాము. ఈ ఆలేరులో ఉన్న 12 వార్డులకు 12 వార్డులు గెలిచి ఆ చైర్మన్ గుట్టా చైర్మన్ ఆలేరు చైర్మన్ మేము కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ఆలేరు మున్సిపాలిటీలో మనం ఉన్నాము. 1వ వార్డు కౌన్సిలర్ సునీత శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి సంతోష సత్తయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు చిట్టి దేవేందర్ రెడ్డి, నంగనూరి సత్యనారాయణ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, సమాజ సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చిన సంతోష సత్తయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందని, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో మా తమ్ముడు రాయగిరి సత్తయ్య సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఈ సత్తయ్య సంతోష్ గారు వారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని పార్టీకి మెజార్టీ వచ్చినట్టయితే మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న అందరూ కూడా గజ్వేల్ నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ ఇక్కడ సేవ చేస్తున్నారు కనుక మన గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ జెండా రాయగిరి సత్తయ్య సంతోష్ ఇప్పుడు ఇక్కడ లక్ష్మారెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకోవడం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే కూడా 3, 14, 15, 16 చూస్తూ ఉంటే చాలా బాగా ఉంది. నాకు తెలిసి అయితే ఒక 12 వార్డులు గెలుస్తామని ఆశిస్తా ఉన్నాం.
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో మా తమ్ముడు రాగిరి సత్తయ్య సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఈ సత్తయ్య సంతోష్ గారు వారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని పార్టీకి మెజార్టీ వచ్చినట్టయితే మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న అందరూ కూడా గజ్వేల్ నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ ఇక్కడ సేవ చేస్తున్నారు కనుక మన గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగర. మంతెన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీపీ మాదాడి శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కడి అనంతరెడ్డి, రెడ్డి సంఘ మాజీ అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, రామడుగు మారుతి, రాదంటి శంకర్లు మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ సీనియర్ నేతలు పార్టీలో చేరడం రాష్ట్రంలో మంత్ర నియోజకవర్గ అభివృద్ధికి దోహదం చేస్తుందని, పేద బలహీన వర్గాల మైనారిటీ వర్గాల సంక్షేమానికి వారి అనుభవం సలహాలు కీలకమవుతాయన్నారు. ఇక రానున్న రోజుల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలోపేతం చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రీధర్బాబు గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ శ్రీధర్బాబు గారి నాయకత్వం. మీరు మాటలు తిరుగుతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్బాబు గారి నాయకత్వం, శ్రీధర్బాబు గారి నాయకత్వం. ఎన్నికల ప్రచార గడువు ముగిసే క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. ఇక ప్రచారంలో ఎంపీ రఘువీరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వాళ్ళు పలు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు తమ అభ్యర్థుల పట్ల ఓటు వేస్తూ గెలిపించాలన్నారు. నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని, గెలిస్తే ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఇక మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రజలు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. చిన్నోళ్ళు కానీ సలీం గురించి మాకెందుకు తెలియదు. 5 సంవత్సరాల నుంచి మాకు ఉన్నా లేకున్నా సేవ చేసి సలీము గత 5 సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఉండి పోయినసారి ఓడిపోయినా కానీ ఎంత సేవ చేసుకుంటుందో. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ సలీం గురించి మాకెందుకు తెలియదు. 5 సంవత్సరాల నుంచి మాకు ఉన్నా లేకున్నా సేవ చేస్తూనే వస్తుండు. ఈసారి ఒక యువకునికి అవకాశం ఇస్తాం, సలీంని గెలిపిస్తాం, తప్పకుండా ఓ అవకాశం ఇవ్వాలి చేసేటువంటి సేవకాన్ని కూడా మాకు చెప్పిండ్రు. కూడా సలీంకి ఓటేయండి, వారి మెజార్టీతో గెలిపియండి. మీకు ఏ పనున్నా కానీ మీ మాట సలీం ద్వారా నాకు కానీ ఎమ్మెల్యే కానీ దాని దృష్టికి కానీ తీసుకొస్తే ఇమ్మీడియట్ గా మీకున్నటువంటి ఎటువంటి సమస్య నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 4వ వార్డు ఈదులగూడలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పుట్టపాక శ్రీను ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చినట్లయితే ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తూ తన జీవితాన్ని అంకితం చేస్తారని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, నీటి సమస్యలు పరిష్కరించి వార్డును అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజలతో మమేకమై పనిచేయమని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. మున్సిపాలిటీ పరిధిలోని నేను స్వతంత్ర అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాను. గతంలో నేను పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా కూడా నాకు టికెట్ ఇవ్వలేదు. అయినా కూడా ప్రజలు కూడా అయ్యా నువ్వు నిలబడాలి, ప్రజల మనిషివి, నువ్వు నిలబడితే మేము గెలిపిస్తావా అని చెప్పేసి అన్నారు. ప్రజల కోసమే, ప్రజల మనసుల కోసమే ఈరోజు నేను 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నందుకు గాను మీకు ప్రజలకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు మీకు ఏం కాదు, నేను ఎక్కడికి పోయినా, ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా కూడా నేను మీ ఎమ్మటి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటాను. నాకు ఏం కాదు, మీరున్నాక నేను ఎవ్వరూ నన్ను ఏం చేయలేదు. ప్రజలారా గమనించండి, ప్రతి ఒక్కరూ సింహం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించి మీ ఇంటి దగ్గర ఆశీర్వదించాలని చెప్పి ప్రతి అక్కా చెల్లెలకు, అన్నా తమ్ములకు, ప్రతి ఒక్కరికి నేను పేరున నమస్కరించుకోలేదు. సింహం గుర్తుకే. మున్సిపాలిటీ పరిధిలోని నేను స్వతంత్ర అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాను. గతంలో నేను పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా కూడా నాకు టికెట్ ఇవ్వలేదు. అయినా కూడా ప్రజలు కూడా అయ్యా నువ్వు నిలబడాలి.
ప్రజల మనిషివి, నువ్వు నిలబడితే మేము గెలి నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశలోకి చేరింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ మజ్లిస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు రోడ్ షో నిర్వహించారు. ఇక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన రోడ్ షోలో కార్యకర్తలు, అభిమానులు బైక్లపై పార్టీ జెండాలతో ఎంఐఎం పార్టీ జిందాబాద్ నినాదాలతో పాల్గొన్నారు. ఇక వారిస్ పఠాన్ మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో 17వ వార్డు షారుఖ్ ఖాన్, 19వ వార్డు అబ్దుల్ సత్తార్ బరిలో ఉన్నారని, ప్రజలు పనిచేసే నాయకులను ఓటు వేస్తే వార్డుల అభివృద్ధికి అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ లో మజ్లిస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణాభివృద్ధి ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आपके यहाँ इस वार्ड के अपने भाई शाहरुख खान को कामयाब करके बलदिया में भेजिए। शुक्रिया, अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं मोहम्मद अब्दुल सत्तार 19वें वार्ड से। मेरा सीरियल नंबर 4 निशान पतंग का है। पतंग के निशान पर वोट देकर मुझे कामयाब करें। मैं आपके दरमियान 24 घंटे रहकर आपके बुलाने पर आकर आपकी खिदमत करूँगा। अस्सलाम वालेकुम। इवी बुलेटिन अपडेट्स कीप वाचिंग A1 TV Telugu News.